ఈ రోజు నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఒక బిగ్ డే అనుకోవచ్చండి ఈ రోజు. నథింగ్ లైక్ దట్. మళ్ళీ తీసుకుంటారు అయితే కస్టడీ లేదా జైలు. బయటికి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కేసు ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే ఏమన్నా అనుకోవచ్చు, ఎప్పటి నుంచో కొనసాగుతా ఉంది. 2021 నుంచి సాగుతా ఉంది, 2022 నుంచి ఈమెను పిలిచినప్పటి నుంచి. అండ్ నెక్స్ట్ అంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఈవిడకి బెయిల్ ఇస్తే అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేయలేరు అన్నట్ట. హౌ వచ్చింది ఏంటి, లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక హత్య కేసు తీసుకుందాం. ఫస్ట్ నుంచి A1, A2, A3 ఎర్రగంగిరెడ్డి నుంచి మొదలు పెడితే ఉదయ్ కుమార్ నుంచి భాస్కర్ రెడ్డి వరకు అరెస్ట్ చేశారు. అవునా, A8 ఆయన వస్తాడా రాదా అనేది ఒక ఇదిగా ఉండి ఇంకా నడుస్తా ఉంది. సో నువ్వు రాగానే నీకు భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చాడు అనుకో, ముందు అరెస్ట్ అయిన వీళ్ళందరూ ఏంటి ఆ కేసులో. సో ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్రెడీ అంతమంది అరెస్ట్ అయ్యారు. అప్రూవల్ గా మారిన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ కవిత ఎండ్ అంటే అని అనుకోవచ్చు. కవిత ఎండ్ కాదు కదా, కవిత తర్వాత కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ గారినే అరెస్ట్ చేసిన తర్వాత, ఒక ముఖ్యమంత్రి స్థాయిని వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత, ముఖ్యమంత్రి చరిత్రలో మొదటిసారి, అప్పుడు ఎప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేసినప్పుడే దేశం ఉలికి పడింది, అరే ఇలా కూడా చేస్తారా అని. ఆయన అక్కడి నుంచి కూడా ఆదేశాలు ఇచ్చాడు, ఏదో ఇప్పుడు ఈయన కూడా ఇస్తున్నాడు. తర్వాత సంగతి, కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత కవితకి బెయిల్ ఎందుకు ఇస్తారు? శుద్ధపూస అయితే కాదు కదా నువ్వు అంటే. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జైలు నుంచి సుకేష్ అప్రూవల్ గా మారినా మారకపోయినా, ఏం చేసినా చేయకపోయినా అన్నీ చెప్తున్నాడు, A to Z. ఒక మనిషి చెప్తున్నాడు ఈమె నాకు ఇచ్చింది అని. అవును, డైరెక్ట్ గా కేజ్రీవాల్ గురించి కూడా ఆయన డైరెక్ట్ గా చెప్పారు. కేజ్రీవాల్ మీరు ఇప్పుడు నడుకుంటుంది ఒక కుంభకోణం కాదు, ఇంకా 4 కుంభకోణాలు ఉన్నాయి, ప్రతిదా విషయం నాకు తెలుసు, నేను అప్రూవల్ గా మారుతానని నేను చెప్తాను. డైరెక్ట్ గా నీ గురించి నేను చెప్పి నేను జైల్లో ఉండి నీకు బెయిల్ ఎందుకు వస్తుంది? నేను నీ గురించి చెప్పా ఆల్రెడీ, ఈమె ఇట్లా ఇచ్చానండి, ఇట్లా లెక్క పెట్టానండి, ఈ డబ్బాలో ఇన్ని పెట్టాను, ఈ డబ్బాలో ఇన్ని పెట్టా, ఈ బ్యాగ్ ఆ ప్లేస్ లో ఇచ్చా, ఈ బండిలో ఇచ్చా, ఆ రోజు అక్కడ జరిగింది, ఇంత చెప్తున్నాడు ప్రత్యక్ష సాక్షి. ప్రత్యక్ష సాక్షి ఉన్న తర్వాత నీ కేసులో నువ్వు నాకు ఏమీ తెలియదని బెయిల్ ఎలా పొందుతావు? హౌ? నువ్వు ఒప్పుకోవాలి. నీకంటే కస్టడీ ఈ రోజు లాస్ట్ డే అంటే అది బిగ్ డే కాదు, ఆమెకు అది కొనసాగింపు డేనే, లేదంటే అది జైలుకి వెళ్ళే డేనే. 100% అది. కవిత భర్త ఎవరైతే ఉన్నారో, అనిల్ ఎవరైతే ఉన్నారో, ఆయన కూడా ఈ రోజు ఢిల్లీ దీనికి సంబంధించి లాయర్ తో పాటు హాజరవుతున్నారు, కలవబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. నిజంగా దీనికి సంబంధించి అనిల్ని, కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ కి సంబంధించి కూడా వాళ్ళు ఈడీ అడిగింది, మీరు రమ్మని అడుగుతుంది. బట్ ఈ రోజు ఆయన అక్కడికి వెళ్తున్న పరిస్థితి, ఆయనకి ఏదైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆయన ప్రశ్నించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఫస్ట్ డే పిలిచినప్పుడే నువ్వు వచ్చి ఉంటే అప్పుడు కూడా లాయర్ని పట్టుకొని రా, నీకు సేఫే కదా. లాయర్ని పట్టుకొని వెళ్తున్నావు అంటే యు ఆర్ సేఫ్. అప్పుడు లాయర్ని పట్టుకొని వచ్చి నీ సమాధానం మీద నువ్వు చెప్పుకుంటే మేబీ, అంటే మీ ఆవిడ పేరే లేదని ఆవిడ కొట్లాడుతుంది, నువ్వు ఇంకా సెకండరీ పర్సన్, సో అంత ఎఫెక్ట్ ఉండేది కాదు. అప్పుడు రమ్మంటే నేను అటు రాలేను, ఆ 10 రోజులు టైం కావాలి, నేను ఎందుకు రావాలి అన్నట్టు మాట్లాడితే ఇప్పుడు ఆయనకు కూడా బిగుసుకుంటది కదా. ఈవిడ చెప్పట్లా, ఆయన్ని తీసుకునే అవకాశం ఉంది. మొన్నటి వరకు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచే మనము అరే ఈవిని అరెస్ట్ చేశారు, ఏమొద్దు అన్నాం. నెక్స్ట్ స్టెప్, అంత పెద్ద కేజ్రీవాలే అరెస్ట్ అయ్యి అక్కడ ఉన్న తర్వాత వీళ్ళెవరికి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఓకే, ఇంకొకటి, అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు అప్రూవల్ గా మారితే తప్ప, నిజం ఒప్పుకుంటే. అవును, ఇప్పుడు దాకా ఎవరైతే తీహార్ జైల్లో ఉన్నారో మిగతా వాళ్ళందరూ జైల్లోనే ఉన్నారు. ఎవరైతే అప్రూవల్ గా మారారో, మాగంటి ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు అవ్వచ్చు, శరత్ చంద్రారెడ్డి, లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే అప్రూవల్ గా మారారో వాళ్ళకే బెయిల్ వచ్చిన పరిస్థితి. డెఫినెట్లీ కవిత అప్రూవల్ గా మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు నాకు తెలియదు అంటే ప్రతిదీ ఇప్పుడు కవిత ఆడపడుచు ఎవరవుతున్నా అఖిల్కి సంబంధించిన నెలలో కూడా సోదాలు చేశారు, ఈడీకి సంబంధించిన వీళ్ళు. అంటే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండబట్టే వీళ్ళ చుట్టాలు అవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర కూడా చేస్తున్న పరిస్థితి. నిజంగా అంటే అప్రూవల్ గా మారే అవకాశం ఎంతవరకు ఉంది? మీరు దీన్ని ఎలా చెప్తారు? అసలు ఈవిడ వేస్ట్ చేసింది ఆ టైంని. ఫస్ట్ 5 days కి తీసుకున్నప్పుడే 23వ తారీఖు లోపలే ఈవిడ అంటే అప్రూవల్ మారడానికి నిజం ఒప్పుకోకు, పాస్ చెయ్యి. నీ వెనకాల ఇంకున్నారుగా మనుషులు, నాకు తెలియదండి కేజ్రీవాల్ చేయించాడని చెప్పు, లేకపోతే నాకు తెలియదండి ఆ సుకేష్ ఏదేదో చెప్తున్నాడు ఇదంతా కేజ్రీవాల్ అంటే నాటకం అని చెప్పు. అప్పుడు చెప్పు, నష్టమే ఉంది. అట్లీస్ట్ నీకు కొంచెం ఊరట చెందే అవకాశం ఉంది. అప్పటి నుంచి నాకు తెలియదు, నాకు అసలు ఏమీ తెలియదు అంటున్నావు. ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నావు. సో
ఇంకా తప్పదు. కేజ్రీవాల్ లాంటి మనిషిని తీసుకొచ్చాక నీకు అసలు ఊపిరి కూడా ఆడని పరిస్థితి. నీ దగ్గర నీ పిఎల్ అరెస్ట్ అయినా ఒకటే, అరెస్ట్ కాకున్నా ఒకటే.